నమస్కారం. నిజామాబాద్ లో కూతుర్ని, దుబ్బాకల అల్లుణ్ణి, హైదరాబాద్ లో కొడుకుని బొందబెట్టిరు జనం. రేపు 2023లో అయ్యన్ కూడా డక్అవుట్ చేస్తే ఈ కల్వకుంట్ల కుటుంబం నుండి తెలంగాణకు విముక్తి దొరుకుతుంది. అవునా కదా? ఇచ్చిన 5 రోజులు 50 గెలిచి చూపించింది బీజేపీ పార్టీ. ఇంకొక 5 రోజులు ఇస్తే మొత్తం 100 కొట్టేస్తుంటిమి. అట్లుంది వేవ్. దుబ్బాకల అల్లుడు ఓడినాక ఏడ జనాలు హైదరాబాద్ లో కూడా తిరగబడతారు అని అసలు టైమే ఇవ్వకుండా డిక్లరేషన్ ఇచ్చిన 3 రోజుల్లోనే నామినేషన్స్ అయిపోవాలి అని చెప్పిండ్రు. కచరా పార్టీ అంటారా? ఎంఐఎం ని ముందు పిలిచి మంతనాలు చేసుకుని క్యాండిడేట్స్ ని ముందే సెలెక్ట్ చేసుకుని రెడీగా ఉండి ఒక ప్రణాళిక ప్రకారం అంత రెడీగా ఉన్నారు. ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీకి క్యాండిడేట్స్ రెడీగా లేకుండా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా ఇంత ఆగ మేఘాల మీద ఎలక్షన్స్ పెట్టేస్తారని చెప్పి. అసలు ఈ ఎలక్షన్స్ ని ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక సైడ్ బీజేపీ ఉంటే మరోవైపు ఎంఐఎం, టీఆర్ఎస్, పోలీసులు, ఎలక్షన్ కమిషన్, అమ్ముడుపోయిన మీడియా. అంత చేసినా ఏమైంది? ఏమొరిగింది? మీకు వచ్చింది హాఫ్ సెంచరీయే అంతే. జనాల్లో మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైతుంది. టీఆర్ఎస్ ప్రచారం గురించి మాట్లాడుకుంటే ఎట్లుండే? రోడ్ల మీద ఏడ చూసినా తండ్రి కొడుకు ఫోటోలే, పెద్ద పెద్ద హోర్డింగులు, బొమ్మలు పెట్టి పక్కడ్బందీగా రెడీ అయి ఉన్నారు. పైనుండి రోజుకి 100లో ఫేక్ మెసేజెస్ క్రియేట్ చేయడం, ఫేక్ ట్వీట్లు, ఫేక్ లెటర్లు, ఫేక్ పోస్టులు, ఫేక్ ఆడియోలు, ఫేక్ వీడియోలు, మళ్లీ కచరా పేజ్లను డబ్బులు పెట్టి స్పాన్సర్ చేసి జనాల మీద రుద్దుడు. మస్తు ఖర్చు పెట్టిండ్రులే, ఫుల్ మస్తు ఖర్చు పెట్టిరు. అన్ని టీవీ ఛానల్స్ కి చిన్నదొరైతే ఇంగ్లీష్ లో, తెలుగులో, అన్ని భాషల ఇంటర్వ్యూలు. ఆఖరికి టెలికాలర్ గా మారి చిన్నదొర ఓటు వేయమని అడుక్కున్నాడు. అది వాళ్ళు చేసింది. ఈసీ విషయానికి వద్దాం. ఈసీ ఈస్ టోటలీ బయాస్డ్. నిష్పక్షపాతంగా ఒక ఎంపైర్ లాగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేశారు. నిజంగా ఇవి ఫెయిర్ ఎలక్షన్సా? ఐఎమ్ డైరెక్ట్లీ క్వశ్చనింగ్ ఈసీ. మీ దగ్గర నా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉన్నాయా? 2018 లిస్ట్ ఎందుకు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు యూజ్ చేయాల్సి వచ్చింది? మీకు టైం ఉండింది లిస్ట్ అప్డేట్ చేయడానికి, క్లీనప్ చేయడానికి. 2018లోనే చాలా మంది ఓట్లు గల్లంతైనాయని తెలిసి మీరు ఎందుకు ఇలా చేశారు? అప్పుడు ఓటు వేసిన వాళ్ళవి కూడా ఇప్పుడు ఎట్లా గల్లంతైనాయి? ఎట్లా డిలీట్ అయిపోయినాయి ఓట్లు? అదే కైతక్కకి 2 ఓట్ల. చాలా మందికి అసలు ఓట్లే లేవు. ఇక్కడ వీళ్ళకైతే 2 ఓట్లు ఇస్తారా? చాలా మందికి ఓటర్ స్లిప్లు ఇచ్చలేరు. స్లిప్స్ ఇవ్వకపోతే ఏ బూత్ ఎక్కడ ఏం తెలియకుండా అసలు ఓటు వేయడానికి ఎందుకు వస్తారు? కాలనీస్ కి, అపార్ట్మెంట్స్ కి ఎంతమందికి మీరు స్లిప్స్ ఇచ్చిండ్రు? ఎంతమందికి ఇచ్చి సైన్ చేయించుకున్నారు? మీరు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కావాలని వాంటెడ్లీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గించింది మీరు కాదా? ఓటు వేద్దామని వచ్చిన వాళ్ళకేమో ఓటు ఉండదు, ఒకే ఇంట్లో వాళ్ళకి ఒకే దగ్గర ఓటు ఉండదు. ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈసీ కాదా? ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగుంటే కచరా పార్టీ క్లీన్ స్వీప్ అయిపోయేది. పక్కా ఈసీ వీళ్ళ తరపున పనిచేసింది. అసలు ఫస్ట్ ఈవీఎంస్ ఉన్నాక బ్యాలెట్ ఎందుకు వచ్చింది? ఏంటి ఈజీగా రిగ్గింగ్ చేసుకోవచ్చానా? అంతేనా? రిగ్గింగ్ చేసేసిర్రు, మర్చిపోయినట్టున్నారు స్వస్తికి పెట్టుకోకుండా. నిద్రపోయినాక గుర్తొచ్చినట్టుంది రాత్రి, అయ్యో మేము స్వస్తికి పెట్టలేదే, ఎట్లా మా ఓట్లన్నీ అని. స్వస్తిక్ కాకుండా ఏ సింబల్ ఉన్నా ఓటు చెల్లుతుందని సర్క్యులర్ పాస్ చేస్తారా? పేపర్ మీద జై టీఆర్ఎస్ అని రాస్తే కూడా ఓటే అని అనకపోయినరా? అసలు స్వస్తిక్ సింబల్ తో ఓటు వేయలేదు అని మీకెలా తెలిసింది? ఆబ్వియస్లీ దొంగోట్లు వేసిందని అర్థమైతేనే ఉంది. షైక్పేటలో పోలీసులు ఎంఐఎం దగ్గర ఉండి రిగ్గింగ్ చేయించిండ్రు. అడ్డుకున్న కార్యకర్తలపైనే పోలీసులు జులుం చూయించుడు. ఓటింగ్ పర్సెంటేజ్ లాస్ట్ 1 అవర్ లో ఎలా పెరిగింది? బూత్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ని వద్దు అనుకుని చిన్న పిల్లల్ని ఎట్లా కూర్చోబెట్టిండ్రు? కనీసం వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదు కొందరికి. వాళ్ళ మీరు ఆఫీసర్స్ ని చేసేది. వాళ్ళకి రూల్స్ తెలియదు, కౌంటింగ్ ఎలా చేయాలో తెలియదు. అందుకు కాదు కౌంటింగ్ లేట్ అయింది నిన్న. అసలు ఇంకొక విడ్డూరం ఏంటంటే, వేసిన ఓట్ల కన్నా తక్కువ ఓట్లు కౌంట్ అయినాయి కొన్ని బూత్లలో వేసిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు. ఏంది ఎక్కువ తక్కువ? ఒక సెంటర్ లో బ్యాలెట్ బాక్స్ కి సీలే లేదు, దాన్ని కూడా కౌంట్ చేయమన్నారు. అభ్యంతరం తెలిపితే బీజేపీ ఏజెంట్స్ బయటికి గంటేశారు. ఏజెంట్స్ ఎందుకు ఉండేది అసలు బూత్లలో? మరి ఇంత దారుణమా? ఇక డబ్బులైతే వర్షం చల్లిండ్రు. ఎన్ని వీడియోలు, ఎంతమంది దొరికిండ్రు. పోలీసులు పట్టుకోవాల్సింది పోయి పబ్లిక్ పట్టుకున్నారు. ఆ పోలీసుల ఉద్యోగం పబ్లిక్ చేసిండ్రు. ఎన్ని డబ్బులు వచ్చినాయంటే పంచనీకి కష్టమై ఊరి నుండి కార్యకర్తల్ని పంపిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. దుబ్బాక ఎలక్షన్లు అయితే పక్క ఊర్లలో ఎవరిళ్లలోనో డబ్బులు ప్లాంట్ చేసి పెంట చేస్తారు కదా. మరి ఈడేమైంది? ఒక్క పోలీసు అన్న పట్టుకున్నాడా?
పట్టుకున్న ప్రజల మీద తిరిగి లాఠీ చార్జులు, కేసులా? పోస్టల్ బ్యాలెట్ లో ఎట్లొచ్చినాయి ఓట్లు? వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ విత్ బీజేపీ. దాంట్లో మీరు రిగ్గింగ్ చేయలేకపోయిండ్రు కదా. అక్కడ అర్థమైపోతుంది జనాల పల్స్ ఏంటి, ఎవరికి ఓటేస్తారు, ఎవరి పక్షాన ఉన్నారు అని. ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకి తెలుసు ఇంకా 3 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వం ఉంది అని. బెదిరించరు కదా, మేం పైనున్నాం కింద మీరుంటే ఎట్లా, మీకు ఎట్లా డబ్బులు వస్తాయని. ఆయన కూడా ఏమన్నా చేసుకోండి అని ఓడించిండ్రు ప్రజలు. సో ఇంత జరిగినా, ఇన్ని శక్తులు అడ్డుకున్నా, ఎంతమంది బురద చల్లినా బురదలో నుండి కమలం వికసించింది. ఇది చెప్పు దెబ్బ ఎవరికి? కల్వకుంట్ల కుటుంబానికి. ఫ్రెండ్స్, మనందరి లక్ష్యం 2023. దానికన్నా పెద్ద లక్ష్యం మోడీ గారికి తెలంగాణ నుండి 16 బీజేపీ ఎంపీలని మనం పంపి గిఫ్ట్ ఇద్దాం. ఇదే మన అంతిమ లక్ష్యం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.